నార్మల్గా మన టాలీవుడ్లో ఫైట్స్ చూడాలంటే బ్రెయిన్ తీసి ట్రాష్ క్యాన్లో పడేసి చూడాల్సి వచ్చేది. బట్ అలాంటి టైమ్స్లో కూడా సినిమాటిక్గా కాస్త గ్రావిటీకి రెస్పెక్ట్ ఇచ్చి కొరియోగ్రాఫ్ చేసిన ఫైట్స్ గురించి పార్ట్ 1లో మాట్లాడుకున్నాం. కానీ సరిపోలేదు. టాప్ 10 అని పెట్టాం కాబట్టి కేవలం 10 ఫైట్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకోగలం, లేకపోతే లెంత్ ఎక్కువైపోద్ది. అందుకే పార్ట్ 2 చేద్దామని చెప్పి వీడియో రిలీజ్ చేస్తే ఉన్న ఫైట్స్ గురించి వదిలేసి అందులో లేని ఫైట్స్ వెతకడం స్టార్ట్ చేశారు. ఇదేంద్రా ఇదే అనుకుని మళ్ళీ స్పెక్ట్ చేసుకుని లైట్ ఆన్ చేసి కంప్యూటర్ ఓపెన్ చేసి ini akan Laila, ini akan wasan gala, wasan mo dari sinamu, panake. హోల్ డే మాణిక్యాల్లో మట్టిని మట్టిలో మాణిక్యాలు లాంటి మంచి ఫైట్స్ వెతికి మన ఇంట్లో నెల తిరిగేసరికి సరుకులకు మన అమ్మలు రాసే లిస్ట్ లాగా చిన్న పార్టీ లిస్ట్ తయారు చేసుకున్నాం. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పుష్ప 2 కూడా రిలీజ్ అవుతుంది. అందుకే దాంట్లో బెస్ట్ అని నాకు అనిపించిన ఇంకో 10 ఫైట్స్ గురించి మాత్రం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అండ్ గైస్, అమ్మాయిలు హై ఫ్రెండ్స్ అని వీడియో పెడితే లైక్లు కామెంట్ తో దండయాత్ర చేస్తారు. కానీ మనోడు ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నాడే, పాపం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేద్దాం అని ఉండవల్ల అమ్మాయిలకే శత్రువులు అని ఎవరు చెప్పారు? అబ్బాయిలకే శత్రువులు. ప్రూవ్ మీ రాంగ్. ఏది 3 seconds లో వెంటనే లైక్ కొట్టండి చూద్దాం. కొట్టలేదు కదా? Relax. Let's get into the video. ప్యూర్ హాలీవుడ్ స్టఫ్ ఇది. కంటిన్యూస్ 10 minutes యాక్షన్ సీక్వెన్స్. నాకు తెలిసి ఇదే మన టాలీవుడ్ లో నెంబర్ 1 నేను ఒకరినే బైక్ చేసిన తర్వాత ప్యూర్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైక్ చేసి వెహికల్ ఎక్స్ప్లోజన్స్, CGI, VFX అన్ని టాప్ నాచ్ గా ఉంటాయి. జిబ్రాన్ అయితే ఊగిపోయి కొట్టాడు BGM. ఆ BGM కి ఫారిన్ లొకేషన్ లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ తో ఫైట్ అయితే పీక్స్ అంతే. వెరీ నెగ్లిజిబుల్ ఫ్లాస్ ఉంటాయి. లైక్ అక్కడక్కడ CGI అని తెలియడం, ఎస్పెషల్లీ ట్రక్ ఎక్స్ప్లోజన్ దగ్గర, బట్ వెరీ మైన్యూట్ అది. బాలయ్య భూమి దంతే 10 మంది గాల్లోకి ఎగరడం చూసి విజిలేసిన వాళ్ళం. ఇవన్నీ మనకి లెక్కలోకి కూడా రావు. మిషన్ ఇంపాసిబుల్ కి వర్క్ చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్స్ దీనికి కూడా వర్క్ చేశారు. అండ్ దే గేవ్ దేర్ 100%. ఆ కలర్ గ్రేడింగ్, లెన్స్ చాయిస్, లార్జర్ దాన్ లైఫ్ స్టంట్స్ ఇవంతా చూస్తుంటే డెఫినెట్ గా హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. ఇందాక మాట్లాడుకున్న దానికి ప్యూర్ కాంట్రాస్ట్ ఇది. ఫుల్ నాట్ ఫైట్ అండ్ యాజ్ యూజువల్ రాజమౌళి గారి ఫైట్స్ లాగానే మ్యూజికల్ డ్రివెన్ ఫైట్ ఇది. ఎన్టీఆర్ వెంటాడి నరికేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మలయాళం సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. 0% అండర్స్టాండ్ బట్ 100% వైబ్ అన్నట్టు సాంగ్ కి ఫైట్ కి 100% మ్యాచ్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ ఫైట్ ని ఇంకా ఎలివేట్ చేస్తుంది. అయితే ఆ వెపన్ చాయిస్ కూడా నార్మల్ గా ఉండదు. ఒక్క నదలకుండా వేటాడి అందరిని నరికేస్తాడు. అండ్ మ్యూజికల్ ఎలివేషన్ అండ్ ఫైట్ జరగడానికి రీజన్ ఈ రెండు ఫైట్ ని ఎలివేట్ చేస్తుంటే లాస్ట్ లో ఈవిడ వచ్చి అనే ఒకే ఒక డైలాగ్ ఆ సీక్వెన్స్ కి డబుల్ ఇంపాక్ట్ ఇస్తుంది. జాన్ విక్ 2014 లో రిలీజ్ అయింది. బట్ పంజా 2011 లో రిలీజ్ అయింది. ఈ సినిమాలోని అన్ని ఫైట్స్ చాలా బాగుంటాయి. అన్ని యాక్షన్ సీక్వెన్సెస్ గన్ ఫైట్స్ అవడం వల్ల ఇది కూడా హాలీవుడ్ సినిమా చూస్తున్నామా తెలుగు సినిమా చూస్తున్నామా ఫీల్స్. మూవీలో ఎయిదర్ గన్ ఫైట్, చేస్ ఫైట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ 2011 లో వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. మీరు చెప్పండి, జాన్ విక్ పంజానా అంటే ఏది పిక్ చేసుకుంటారు? అడిగి మరీ దండించుకోవడం అంటే ఇదేనేమో. నాకు వద్దురా బాబు ఈ ఫైట్లు, నేను హ్యాపీగా హీరోయిన్తో స్టెప్ వేసుకుంటా అంటే లేదు నువ్వు తన్నాలి అని పాపం పక్క నుండి ఆక్రోడు వీళ్ళందరినీ తన్నిస్తాడు. అండ్ ఈ ఫైట్ నాట్గా ఉన్నప్పటికీ సింపుల్ అండ్ సటిల్ గా ఉంటాయి. రేజ్ ఎక్స్ప్రెషన్స్, జస్టిఫైయింగ్ స్లో మోషన్ షాట్స్, దానికి తోడు అదిరిపోయే BGM అండ్ వాన. ఇంకేం కావాలి మంచి ఫైట్ కి? ఇవన్నీ కలిపి ఒక మంచి ఫైట్ సీక్వెన్స్ తీశారు. ఈ ఫైట్ సీక్వెన్స్ జస్ట్ 2 minutes ఉంటుంది. కానీ హీరో మ్యాస్కులైనిటీని చూపిస్తూ కొట్టగలిగే శక్తి ఉన్న చోజ్ నాట్ టు అని ఆడియన్స్ కి వీళ్ళకి ఇద్దరికి చెప్పినట్టు చాలా బాగా తీశారు. వెంకీ మామని ఈ రేంజ్ మాస్ లో ఎప్పుడు చూడలేదు. ఈవెన్ దో ఇట్స్ అ రీమేక్, హీ కంప్లీట్లీ జస్టిఫైడ్ ద ఒరిజినల్. అండ్ ఎస్పెషలీ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న ఈ ఫైట్ లో అయితే మాస్ చూపించడంలో వెంకీ మామ పొటెన్షియల్ ఏంటో తెలుస్తుంది. నేను బోత్ అసురన్ అండ్ నారప్ప చూసాను. వెంకీ మామ ఏజ్ కి ప్రీవియస్ ఫిలిమ్స్ ఇమేజ్ కి కంపేర్ చేసుకుని ఈ సినిమా చూస్తే అబ్సల్యూట్ ర్యాంపేజ్ అని చెప్పొచ్చు. చాలా నేచురల్ గా ఉంటుంది ఫైట్ అంతా. అండ్ ఈ ఫైట్ లో నాకు నచ్చిన సైలెన్స్. వెంకీ మామ అతని చెయ్యి నరికేశాక అందరూ స్టన్ అయిపోతారు. అప్పుడు BGM లేకుండా జస్ట్ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ భయపడుతుండే సౌండ్స్ అండ్ రూమ్ అంబియన్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటితోటి వెంకటేష్ గారు కోపంతో చేసి ఈ సౌండ్. ఎక్కడా ఓవర్ ది టాప్ వెళ్లకుండా చాలా నేచురల్ గా క్లియర్ గా తీశారు.
ఈ ఫైట్ స్పెషాలిటీ ఏంటంటే ఒక్క ఫైట్ తో హీరో క్యారెక్టర్ ని, సినిమా థీమ్ ని, సినిమా స్టార్ట్ అయిన 5 minutes కి చూపేస్తారు. బ్రూటల్ గా ఉంటుంది, బట్ ఎక్కడా బ్లడ్ కనిపించదు. ఈ ఫైట్స్ లోని స్టంట్స్ మోస్ట్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ 180-degree షాట్ అండ్ మెయిన్లీ వైర్ వర్క్ అయితే ఇప్పుడు కూడా ఇంత బాగా వాడరేమో కొన్ని సినిమాల్లో, అంత బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ షాట్. అండ్ దీని క్రెడిట్ మాత్రం మా నాన్నకే. నేను పెద్దగా గమనించకపోయినా 10 సార్లు చూపించారు. ఈ క్లైమాక్స్ ఫైట్ కోసమే 2 సార్లు థియేటర్లో చూసా. ఓటీటీలో రిలీజ్ అయ్యాక మూవీని 3 times చూస్తే ఈ ఫైట్ని ఎన్నిసార్లు చూసుంటానో లెక్కే లేదు. చెప్తే నమ్మరు, నేను చూసేది ఒకటే షాట్ కోసం, అది ఇదే. చిన్న స్క్రీన్లో చూస్తే అంత ఎఫెక్టివ్గా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఆ కత్తులు అలా స్క్రీన్ మీద వెళ్తున్నప్పుడు థియేటర్ స్క్రీన్ హాఫ్ కవర్ చేసుకుంటూ వెళ్తాయి. దానికి తోడు సనా బీజిఎం, అండ్ అది కూడా ఇంకా నో హోప్ మూమెంట్లో వచ్చే సీన్ కాబట్టి మామూలుగా ఉండదు, రచ్చరంబాలోనే. ఈ ఫైట్ సీన్ ఇక్కడ ఉండడానికి మెయిన్ రీజన్ వాళ్ళు సినిమా థీమ్కి స్టిక్ అయ్యి అదే ఫ్లేవర్ని ఫైట్స్లో కూడా కంటిన్యూ చేశారు కాబట్టి. రోప్ వర్క్ కొంచెం బెటర్ ఉంటే బాగుండు, జస్ట్ 1 or 2 ప్లేసెస్లో. బట్ ఎంటైర్గా చూస్తే నాని మాస్ అవుతారు అయితే పూనకాలు రేంజ్ ఈ ఫైట్లో. మొన్న ఈ మధ్య కిల్ సినిమా వచ్చి బాగా బ్రూటల్, గోర్, గ్రూసమ్ అంటున్నారు, కానీ అది ఈ ఫైట్ కి ఎక్స్టెండెడ్ వర్షనే. ఐ మీన్ నాట్ ఎంటైర్లీ, కానీ ఈ లెవెల్ బ్రూటల్ యాక్షన్ సీక్వెన్స్ మన ఇండస్ట్రీలో అప్పుడు అదే ఫస్ట్ అండ్ వన్ ఆఫ్ ఎ కైండ్ ఫైట్ ఇది. నారప్ప ఫైట్ లానే దీంట్లో కూడా నాకు నచ్చింది ఫ్యూ సైలెన్సెస్. హీరోయిన్ మీద అలా కత్తిని పడేసినప్పుడు మొత్తం అంబియన్స్ అంతా బ్లర్ అయిపోతుంది. నా స్టంట్స్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. జస్ట్ ఒక్క నిమిషంలో మళ్ళీ కాన్షియస్ రీగైన్ చేసుకుని ఒకరు నొదలకుండా అందరినీ ఏస్పార్ దొప్పుతాడు, అది కూడా స్టైలిష్ అండ్ బ్రూటల్ గా. నాకు తెలిసి మోస్ట్ గో టు ఫైట్ ఇన్ టాలీవుడ్ ఇదేనేమో. లాస్ట్ వీడియోలో కూడా కామెంట్స్ లో హైలీ రికమెండెడ్ ఫైట్ ఇదే. పూరి అండ్ ఐకాన్ స్టార్ మాస్. నాకు ఈ 20 ఫైట్స్లో ఒక్కటే పిక్ చేసుకోమంటే నేను ఇదే పిక్ చేసుకుంటా. పర్సనల్ ఫేవరెట్ ఇది, ఎందుకంటే నార్మల్గా ఏదైనా ఫైట్లో 1-2 క్రాఫ్ట్స్ కనపడతాయి, బట్ ఈ ఫైట్లో కెమెరా కూడా ఫైట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఎడిటింగ్లో ఎన్హాన్స్ చేశారు. స్టంట్ కొరియోగ్రఫీ అయితే కొద్దిగా చైనీస్ మార్షల్ ఆర్ట్స్ కేటగిరీలో ఉంటాయి, అండ్ ఒక్కొక్క మూమెంట్ ఒక్కొక్క డైమండ్లా ఉంటుంది. కంటిన్యూస్గా 10 minutes యాక్షన్ సీక్వెన్స్ ఇది. డౌట్ లేకుండా చేస్తున్నంత సేపు గట్టిగా చైనీస్ మూవీ చూస్తున్న ఫీల్సే నాకైతే. ఆ వైబ్రెంట్ కలర్స్, ఆ అటైర్, హ్యూమాంగస్ సెట్స్, లార్జ్ దాన్ లైఫ్ ఫైటే కానీ మోస్ట్ సటిల్ గా ఒక పద్ధతిలో తీశారు. మీరు కూడా రీవిజిట్ చేయండి. ఓకే, ఆఫ్టర్ లాట్ ఆఫ్ కన్సిడరేషన్ దీన్ని ఇక్కడ యాడ్ చేశాను. నాట్ బికాజ్ ఇది వర్త్ కాదని కాదు, నేనైతే బెస్ట్ ఇంట్రోలో పెడదాం అనుకున్నా, కానీ ఆఫ్టర్ ఇద్దరు అమ్మాయిలతో ఫైట్ సీక్వెన్స్ ఎక్కువ మంది సజెస్ట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఇదే. దీని స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ఎపిసోడ్ లో లీడ్ క్యారెక్టర్ ఒక్క మాట కూడా మాట్లాడు. 1 versus 100 చూసాం మగధీరాలో, బట్ ఇక్కడ 1 versus thousands. నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. ఈవెన్ దో పేపర్ మీద లార్జ్ దాన్ లైఫ్ ఇంపాసిబుల్ అనుకున్నా, దాన్ని అంతే బిలీవబుల్ గా తీశారు. లైక్ హీరోకి దెబ్బలు తగలడం, పండు మామిడికాయ లాగా వెళ్ళి నలిగిపోయిన పొటాటో లాగా రావడం, ఇది బిలీవబిలిటీని బాగా పెంచుతుంది. అదే విధంగా సేమ్ పోక్రీ ఫైట్ లో హీరో క్యారెక్టర్ ని ఇంట్రొడక్షన్ ఫైట్ తో ఆడియన్స్ కి చూపించినట్టు రామరాజు క్యారెక్టర్ ఏంటి అని ఒక్క మాట మాట్లాడకుండా ఈ ఫైట్ తో చూపించేశారు. కెమెరా వర్క్, కలర్ ప్యాలెట్, మెయిన్లీ సౌండ్ డిజైనింగ్. ఎస్పెషల్లీ ఈ షాట్ అయితే క్లాస్ట్రోఫోబిక్ అసలు. అండ్ ఈ షాట్ లోని సౌండ్ డిజైనింగ్ అయితే అవార్డు వర్తి. అండ్ విఎఫ్ఎక్స్ అయితే మామూలుగా ఉండదు. అండ్ దాట్స్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే గైస్. ఎందుకంటే ఇలాంటి మట్టిలో మాణిక్యాలు మన ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి, అండ్ అలాంటి వాటిలో పార్ట్ 1 and part 2లో లేనివి ఏవైనా వర్త్ యాడింగ్ టు దిస్ లిస్ట్ అనుకుంటే అవేంటో కామెంట్ చేయండి. ఇలాగే కొత్త కాన్సెప్ట్స్ తో క్వాలిటీ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. అండ్ మీరు చేయాల్సింది అలా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రమే. అండ్ ఐ హోప్ యూ విల్ డూ దట్ అండ్ మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.